గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. అందరు హ్యాపీగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ అయినా సరే, నా ఫ్యామిలీ అయినా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, నన్ను హేట్ చేసే వాళ్ళైనా సరే అందరూ హ్యాపీగా ఉండాలండి. మంచి హెల్త్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ కేక్ కొందామని వచ్చాను. ఇంకా కేక్ తీసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ చూస్తున్నాను. ఎందుకంటే నాకైతే ముగ్గులు వేయడం రాదు, ఓన్లీ కలర్సే వేస్తాను. నా అలాగనే ఎంతమంది ఉన్నారో నా కమెంట్లో చెప్పండి. ఇంకా నేను ఇక్కడ కావాల్సిన కలర్స్ అన్నీ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఫస్ట్ బిల్ వేయించడానికి అయితే వచ్చాను. తర్వాత ఇంకా నెయ్యి ప్యాకెట్ అవన్నీ తీసుకుందామని చెప్పి మళ్ళీ మర్చిపోయాని చెప్పి మళ్ళీ వచ్చి తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్వీట్ చేస్తున్నాను, గులాబ్ జామ్. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, ఏదైనా స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే స్వీట్ చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ 2 గులాబ్ జామ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవైతే దీంట్లో వేసేసిన తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇంకా నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కూడా ఒక 10 రూపీస్వి 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదంతా బాగా కలపాలి, బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా ఈలోపు మా మమ్మీ వచ్చిన పక్కన కూర్చుందని చెప్పి ఇంకా ఇక్కడ కొంచెం అలా ఆడుకుంటున్నాం మా మమ్మీతో. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ పాలు హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకొని ఇంకా దీంట్లో పోసి ఇంకా కలుపుకోవడమే. అంటే మిల్క్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే హాట్ వాటర్తో అయినా కలుపుకోవచ్చు. మిల్క్తో కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి కాబట్టి నేను ఎప్పుడు మిల్క్తోనే కలుపుతాను ఇక్కడ. ఇంకైతే బాగా ఇలా కలిపేసుకోవాలి. నేనైతే ఇలా చూస్తున్నాను వస్తుందా రావట్లేదు అని చెప్పి. ఇంకా బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ ఏదో మాట్లాడుతున్నాడు నా గురించే. ఇంకా నేను అదంతా ఏం పట్టించుకోకుండా బాగా కలిపేసిన తర్వాత దీనైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసిన తర్వాత ఇలా రౌండ్స్ చేసుకోవాలి. సరిగ్గా రౌండ్స్ రాకపోతే ఇలా పిండిని ఒకసారి ఇలా నలిపిన తర్వాత ఇలా రౌండ్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్లో వేసినా కూడా విరిగిపోవు, కొన్నిసార్లు విరిగిపోతాయి కదా, అలా విరిగిపోకుండా బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాండి పెట్టేసుకొని ఇంకా ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ గులాబ్ జామ్ తీసుకున్నాను కాబట్టి నేను దీంట్లో 2 పెద్ద గ్లాసెస్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. ఇదంతా షుగర్ మెల్ట్ అయ్యి బాగా హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకొని ఇంకా ఇవైతే ఫ్రై చేస్తున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసిన తర్వాత ఇదైతే ఇంకా లాస్ట్లో దీంట్లో నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ లేదు, అందుకే ఇలాచీస్ యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇలానే యాడ్ చేస్తున్నాను. ఇంక ఇదైతే బాగా మరుగుతుంది. ఇంకా మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈలోపు నేనైతే ఒక టేస్ట్ చేశాను, చాలా టేస్టీ ఉన్నాయి. అంటే ఇలా నార్మల్వి ఫ్రై అయినవి తింటే కూడా చాలా టేస్టీ అనిపించాయి. నాకైతే చాలా బాగుంది. నేనైతే చాలా తినేసాను నార్మల్వే. ఇంకా ఈలోపు చక్కెర పాకం అయితే మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా బాగా మరిగిపోవాలి, ఇదంతా దగ్గర పడాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇదైతే కొంచెం దగ్గర పడుతూ ఉంది. ఇంకా నేనైతే మెల్లగా ఇవైతే యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇంకా యాడ్ చేసిన తర్వాత ఒక 1-2 గంటలు పక్కన పెట్టేయాలి, డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఇవి కొంచెం బాగా నాని బాగా పట్టాలి కదా, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈలోపు నేను కింద నన్ను పిలుస్తున్నారు కలర్స్ కావాలి అని చెప్పి. నేనైతే ఇంకా కలర్స్ తీసుకొని అయితే కిందికి వచ్చాను. ఇక్కడ కిందికి వచ్చేసి ఇంకా పైన ఇక్కడ చిన్న ముగ్గలు వేసాను. నాకు ఇది చిన్న చిన్నవి వచ్చి పెద్ద పెద్దవి రావు. ఇంకా మా ఇంటి కింద అమ్మాయి వేసింది ఈ ముగ్గు. నేనైతే ఇంకా కలర్స్ వేద్దామని చెప్పి కిందికి వచ్చాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తే అది తెలియని ఎగ్జైట్మెంట్ అయిపోతుంది నాకైతే. ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, మళ్ళీ కొత్త సంవత్సరంలో కొత్త విశేషాలు ఏం జరుగుతాయని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్తో జరుపుకుంటున్నా కొత్త సంవత్సరం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంక ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఎందుకంటే కేక్ కటింగ్ తర్వాత ఇంకా ఖాళీనే ఉంటాం కదా, నైట్ అంతా ఎలాగో పడుకోం కాబట్టి ఇంకా బయటికి వెళ్దామని హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా సరే అని చెప్పి బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా మా మమ్మీ మా డాడీతో చేసుకోవడం చాలా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మా అత్తయ్య మా మామయ్య మిస్ అయ్యారు. ఏం పర్లేదు, ఎందుకంటే మేము సంక్రాంతికి వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ కూడా వాళ్ళతో వీడియోస్ అనేది షూట్ చేస్తాను, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మీ అందరికీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూపిద్దామని చెప్పి మంచి మంచి వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా ఈ కొత్త సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్నోని ఎత్తుకున్నాను కదా, ఈ బాబు ఎవరంటే మొన్న రీసెంట్గా నేను ఒక బర్త్డే వీడియో పెట్టాను, ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. ఆ బాబుయే క్రిష్, వీడి పేరు. చాలా క్యూట్ ఉంటాడు నిజంగా. నేను ఎప్పుడు ఎత్తుకోలేదు, ఫస్ట్ టైం అనమాట ఈరోజు ఎత్తుకోవడం. ఎత్తుకొని నా దగ్గరికి బాగానే వచ్చాడు. రాడనుకున్నాను, ఎందుకంటే పిల్లలు అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా, వీడు అలా ఏం లేదు. బాగా అనిపించింది నా దగ్గరకు వచ్చేసాడు ఎత్తుకోగానే. ఇంకా అలా ఏడుస్తుందని చెప్పి కింద కూర్చోబెట్టి ఇంకా నేనైతే కలర్స్ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా కలర్స్ వేస్తుంటే అలానే చూస్తూ ఉన్నాడు చాలాసేపు, అసలు ఏడవలేదు. ఇంకా అలానే చూస్తూ తను కూడా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా అనిపించింది తనకు కూడా.
ఇంకా కాసేపు అలా బాగానే ఉన్నాడు కానీ కలర్స్ కావాలంట నేనేస్తా అని సతాయిస్తున్నాడు, అసలు ఉండలేదు. ఇంకా సరే అని చెప్పి అలానే కాసేపు వీడియో కోసం అని చెప్పి అలా కూర్చోబెట్టుకున్న ఓపికతో. ఇంకా అలా ఉండట్లేదు అని చెప్పి ఇక్కడ పైకి తీసుకొని వచ్చి కూర్చోబెడితే అస్సలు ఉండట్లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మమ్మీని చూశాడు, వాళ్ళ మమ్మీని చూసి ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేశాడు అని చెప్పి ఇంక ఇలా దగ్గరికి తీసుకొచ్చాను. వీడియో చూస్తుంటే చూడు 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 అంటే అలా చూసాడు కాసేపు. ఇంకా చూస్తూ ఉంటే అసలు ఉండట్లేదు. ఇంకా సరే అని చెప్పి ఎందుకంటే పక్కనే వాళ్ళ మమ్మీ నిల్చుంది, వాళ్ళ మమ్మీనే చూస్తున్నాడు, అందుకే నా దగ్గర ఉండట్లేదు. ఇంకా నెల కోసం ముద్దు పెట్టుకొని ఇంకా వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చేసాను. మళ్ళీ ఇచ్చేసి వచ్చి ఇంకా నేనైతే మళ్ళీ కలర్స్ వేయడం అయితే స్టార్ట్ పెట్టాను. చిన్న ముగ్గు వేసాం కానీ పెద్ద ముగ్గు వేయలేదు, ఎందుకంటే ప్రతిసారి మా మమ్మీ ముగ్గే వేసేది, ఇంకా ఈసారి మా మమ్మీ వేయలేదు, అందుకే మేమే వేసేసాము. ఇక్కడైతే 12 అయిపోయింది కదా, ఇంకా మా డాడీ పైనుంచి పిలుస్తూనే ఉన్నాడు 12 అయిపోయింది రండి పైకి అని. ఇంకా మేమైతే పైకి వచ్చి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము. ఏమున్నా లేకపోయినా ఈ కొత్త సంవత్సరంలో కేక్ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈ న్యూ ఇయర్ ఫస్ట్ వీడియో ఫుల్ వీడియో మా మమ్మీ మా డాడీతో తీస్తున్నా, ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉంది నాకు. ఇంకా మేమైతే ఇక్కడ ఫ్యామిలీ అందరం కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేసుకొని ఇంకా తినిపించేసుకుంటున్నాము. మేమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీద్దామని ప్లాన్లో ఉన్నానండి. ఇంకా మీరైతే నన్ను ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నన్నైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నా ఛానల్ అయితే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా వీడియోస్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ఇంకా అలా మేమైతే ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇందాక బయటికి వెళ్తా అని చెప్పాను కదా, ఇక్కడికి లేదు, నార్మల్గా రోడ్ మీదకి అలా వాక్ చేసుకుంటూ వెళ్దామా అనిపించింది. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ ఎవరు పడుకోరు కాబట్టి అందరు మేల్కొనే ఉంటారు కాబట్టి మేము అలా బయటికి వెళ్దాం అనిపించింది. ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడ అలా మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ కేక్ చూపిస్తున్నాను మీకు, చిన్న కేక్ తెచ్చాము. ఇంకా నాకైతే కేక్ అంటే చాలా ఇష్టం అండి, అది ఎక్కడైనా తెచ్చినా సరే అది అయిపోయేంత వరకు నాకైతే నిద్ర పట్టదు, అది వన్ డేలో అయిపోవాల్సిందే. ఇంక ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఇంకా మేమైతే ఇక్కడ కేక్ తింటున్నాం. ఇంకా కొన్ని వీడియోస్ పిక్స్ అలా తీసుకుంటున్నాము, ఎందుకంటే నాకైతే ఇలా పిక్స్ వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా నువ్వే తింటావా నాకు పెట్టావా అన్నాడు, సర్లే తీసుకో అని చెప్పి కొంచెం పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా బయటికి వచ్చాము. బయటికి వచ్చేటప్పుడు ఇంకా నేనైతే ముగ్గు చూసుకుంటున్నాను, ఆ ముగ్గు. ఇంకా బయటకు అలా వచ్చేసాము. మేమైతే బేకరీకి వచ్చాము, ఎప్పుడు వచ్చే బేకరీకే వచ్చాము. ఇక్కడికి రాగానే నాకు ఒకటి చూశాను, చాలా బాగా అనిపించింది. 1 kg కేక్ కొంటే బిర్యానీ ఫ్రీ అన్నారు. మేము ముందు చూడలేదు అని చెప్పి మేము కేక్ మా ఇంటి దగ్గర చేసుకున్నాం కదా, అదే కొంచెం సాడ్ అనిపించింది. కానీ మేము అంటే నాన్ వెజ్ తినము, సరే పోనీ అనుకున్నాము. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కట్లెట్ చాట్ ఆర్డర్ పెట్టాను. ఇంకా ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, బాగుంటే ఇంకోటి తీసుకోవచ్చులే అని చెప్పి. ఇంకెందుకంటే నైట్ కదా, అంత ఎక్కువ తినబుద్ధి అవ్వదు కదా అని చెప్పి ఇంకా ఫుల్ కాలుతుంది, కొంచెం కారం ఉండే, ఇంకా అలానే కొంచెం తినేసాను. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను, ఏదో తన మీద ఏదో చాడీలు చెప్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత కొంచెం కారం ఉందని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి ఇక్కడ సాస్ ఇంకా కొంచెం కర్డ్ వేయించుకొని తిన్నాను, చాలా బాగుంది. ఇంకా సాస్ కర్డ్ వేయించుకొని తిని చాలా సూపర్గా ఉండే కట్లెట్ అయితే అని చెప్పి ఇంకా మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం అనిపించింది. వీడియో తీయడానికి ఎవ్వరు లేరండి, మేమిద్దరమే తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే బ్యాగ్ ఉంది ఎవరితో, ఆ బ్యాగ్కి ఇలా అంటే బ్యాగ్కి ఫోన్ ఇలా అడ్డం పెట్టి వీడియో తీశాను. ఇంకా తిడతారనిపించింది, ఇంకా ఏం అనలేదు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ అయితే జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇక్కడ నేను ఫస్ట్ అయితే నాకు గ్రేప్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాను, మా హస్బెండ్కి సపోటా పెట్టుకున్నాడు. కానీ నాకు ఎందుకో సపోటానే బాగా నచ్చింది, సూపర్గా ఉంది టేస్ట్ అయితే, అందుకే నేను ఇక్కడ గమనించకముందే మొత్తం తాగేస్తున్నాను. అదేంటి నువ్వు సపోటా అది కదా, సపోటా తాగుతున్నావు అని చెప్పి అలానే చూశాడు. సర్లే ఏడవకు కొంచెం తాగిస్తానులే అని చెప్పాను. ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినా సరే సపోటానే ఎక్కువ తాగుతాను ఇక్కడ, ఎందుకంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా నాకైతే ఎక్కువ అంటే ఈ మధ్య డాక్టర్ జ్యూసెస్ అవి ఎక్కువ తాగమని చెప్పింది, అందుకే ఇంకా నేను ఎక్కువ గ్రేప్ జ్యూస్ తాగుతున్నాను. కానీ గ్రేప్ జ్యూస్ నాకు అస్సలు నచ్చదండి, అది ఎలానో ఉంటుంది. కానీ ఇంకా అలానే ఇంకా తప్పదు కదా తాగాలి అని చెప్పి, హెల్త్ కోసం కాబట్టి తాగేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సమోసా చాట్ అయితే ఇంకోటి చెప్పాము ఇందాక బాగుందని చెప్పి, ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది బయట, అందుకే లోపల వచ్చి కూర్చున్నాం మేము. ఎందుకంటే ఫుల్ నైట్ అయిపోయింది కదా, ఫుల్ చలి పెడుతుంది. ఇంకో కట్లెట్ అయితే ఆర్డర్ పెట్టి ఇంకా తింటున్నాము. కానీ సూపర్గా ఉంది కట్లెట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది.
ఇంకా అలా తినేసిన తర్వాత మాట్లాడుకున్నాము ఎక్కడికి వెళ్దాము అంటే న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని చెప్పి అలా మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఈ న్యూ ఇయర్లో మాకు చాలా గోల్స్ ఉన్నాయి, అవన్నీ అచీవ్ చేసుకోవాలి మేము. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి మాకు, అవన్నీ బాగా జరగాలని మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. మేమిద్దరం అయితే చిన్నగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇద్దరం. మా హస్బెండ్ అయినా సరే నేనైనా సరే ఏ విషయంలో అయినా సరే చాలా అండర్స్టాండింగ్తో ఉంటూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. అది చిన్న విషయం కాడి నుంచి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము. తను కూడా అంతే, నాకు ఏ విషయమైనా సరే ఫస్ట్ నాతోనే చెప్తాడు. అదొక హ్యాపీనెస్ నాకు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని నేను ఏం చేస్తానో చెప్పినా సరే నా వెనకాల ఉండి నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అన్నా కూడా తనే ఫస్ట్ నాకు అంటే తనే ధైర్యం చెప్పాడు, స్టార్ట్ చేయి నేనే ఉంటాను నీ వెనకాల అని చెప్పి. వీడియో ఎడిటింగ్ చేయడం కానీ ఏదైనా సరే తనే బాగా హెల్ప్ చేస్తాడు నాకు. ఇంకా ఫైనల్గా జ్యూస్ తాగైతే మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇక్కడ రోడ్డు మీద చూసారు అసలు ఎవ్వరు లేరు. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్దామని చెప్పి బైక్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. అలా మంచిగా ఎంజాయ్ చేశాను నేను, నడుచుకుంటూ మంచిగా వెళ్తున్నాం ఇంటికి. ఇంకా నడుచుకుంటూ ఇంటికి అలా వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే దగ్గరే కాబట్టి. ఇంకా మార్నింగ్ లేచాను, ముగ్గు చూసుకుంటున్నా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.